అందరికీ శుభోదయం. ఇప్పుడు మనం చూస్తున్నాం పరసర నేచురల్ ఫార్మింగ్ యొక్క మొట్టమొదటి అడుగు, తొలి అడుగు ఎక్కడైతే ద హెవెన్లీ ఎర్త్ దమ్మపేట మండలం మందల్పల్లి గ్రామం, మన మందల్పల్లి టు ఏలూరు హైవేలో ఉన్న 10.5 ఎకరాల కొబ్బరి తోటలో తన మొదటి ప్రస్థానాన్ని ప్రారంభించడం జరిగింది. గత ఏడాది ఇదే కొబ్బరి తోటలో రైనోసిరస్ బీటిల్ అనే ఒక రైనోసిరస్ కొమ్ము పురుగు, అదొక కీటకము, అదంతా కాండాన్ని కొమ్మల్ని తొలిచేసి ప్రతి మొవ్వును తొలిచి మొక్క చనిపోయే దశలో ఉన్న ఈ కొబ్బరి తోటని మనం పరాశర నేచురల్ ఫార్మింగ్ లీజ్ చేయడం జరిగింది. ఈ లీజ్ చేసి ఈ కొబ్బరి తోటను మనం ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు వాడకుండా ఈ కొబ్బరి తోటని సహజసిద్ధంగా జీవ సంబంధమైన ఎరువులతోటి ఈ కొబ్బరి తోటని మొట్టమొదటిసారిగా మనం ఈ బయోపెస్ట్ మేనేజ్మెంట్ చేయడం జరిగింది. బయోపెస్ట్ మేనేజ్మెంట్లో భాగంగా ముఖ్యంగా ఈ పొలంలో మొట్టమొదటిగా మన ప్రధాన సిద్ధాంతమైన సమస్యని మూలాలతో సహా పెకిలించి వేయాలనే విధానంలో భాగంగా మొట్టమొదటిసారిగా బీటిల్ నట్ దాని యొక్క మనుగడని ప్రశ్నార్థకం చేసే విధంగా మనం ఈ తోటలో మొత్తం గతంలో రసాయనాలు, ఎరువులు, పురుగు మందులు వాడి మొక్కజొన్న, వేరుశనగ లాంటి పంటలు వేయడం వల్ల ఆ మొక్కజొన్న యొక్క డెబ్రిస్ని వదిలిపెట్టడం వల్ల అది బీటిల్ నట్కి మంచి అనుకూలమైన ఆవాసంగా మారడం జరిగింది. ఆ ఆవాసాన్ని ఆసరాగా చేసుకొని విపరీతంగా బీటిల్ నట్ ఈ మొక్కలన్నిటి మీద బీటిల్ నట్ వచ్చేసి విపరీతంగా తన లార్వాలను వృద్ధి చేసుకుంది. బీటిల్ నట్ కీటకం యొక్క ప్రత్యేకత ఏంటంటే తన యొక్క మొక్క మీద ఎటువంటి మందులు వాడినప్పటికీ భూమి లోపల సజీవంగా లార్వాలను ఉంచగలుగుతుంది. భూమి లోపల లార్వాలు కనీసం ఒక 100 రోజుల పాటు తన మనుగడని సుప్త అచేతన అవస్థలో ఉంటాయి. ఎప్పుడైతే ఆ లార్వాకి కొంచెం శక్తి అందుద్దో అప్పుడు వెంటనే అది చేతనావస్థలోకి వచ్చేసి తర్వాత ప్రౌఢకీటకంగా మారిపోతుంది. అట్లాంటి పరిస్థితులలో ఈ తోటను మనం తీసుకోవడం జరిగింది. ఏదైతే మన వేప నూనె, నాణ్యమైన వేప నూనె విత్తనాలు సేకరించి మంచి నాణ్యమైన వేప నూనె మనమే ఉత్పత్తి చేసుకొని ఆ వేప నూనె, వేపపిండి తీసుకొని మొదటగా ఈ మొక్కలన్నిటికీ నీమ్ ఆయిల్ షవర్ చేయడం జరిగింది. అంటే మొక్క కాండము మొదలు మొత్తం ఈ తోట మొత్తం 10.5 ఎకరాలలో భూమిని ప్లస్ మొక్కల్ని పూర్తిగా తడపడం జరిగింది. సుమారుగా ఒక 200 లీటర్ల వేప నూనె వాడటం జరిగింది. సుమారుగా ఒక 4-5 టన్నుల వేపపిండిని దీంట్లో మనం వాడటం జరిగింది. తత్ఫలితంగా ఈరోజు ఏదైతే ఈ కొబ్బరి తోట ఉందో అడప శ్రీకాంత్ గారి కొబ్బరి తోట, మందల్పల్లి వాస్తవ్యులు, వారు సాఫ్ట్వేర్ ఇంజనీర్. అయితే వాళ్ళ తోటలో మన యొక్క జీవ కీటక నియంత్రణ, బయోపెస్ట్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా పూర్తిగా నిర్మూలించగలిగినాం. అంతేకాకుండా ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఎప్పుడైనా భూమి మీద పోసి నీళ్లు పారబోసినట్లయితే మొదట్లో మొక్క వేరుకు అందే తేమ మాత్రమే మొక్క ఉపయోగపడుతుంది అనే ప్రధాన పరాశర సిద్ధాంతాన్ని మనం తీసుకొని ఎప్పుడు కూడా డ్రిప్ ద్వారా ఎక్కువ మొత్తాలలో మొక్క దగ్గర తేమ ఉండేటట్టుగా చేయటం ఒకటి. తర్వాత మొక్కకి కూడా భూమి మీద పాడబోసినట్టు అయిద్దని నీటి సిద్ధాంతంతో పాటుగా ఎరువులకు కూడా అదే వర్తిస్తుంది. కాబట్టి మొక్క దగ్గరగా ఎరువుని భూమిలోకి వెళ్ళేటట్టుగా 4 వైపులా మొక్క యొక్క 4 పక్కల మొక్క వేరు వ్యవస్థకి కొద్దిగా దూరంగా 4 పక్కల ఈ నీళ్ళని, ఈ ఎరువుని మనం వేయడం జరిగింది.
4 పక్కల ఎరువు వేయటం వల్ల ఉపయోగం ఏంటంటే వేరు వ్యవస్థ ఏదైతుందో 4 పక్కల సమానంగా ఆ నీరు ఖనిజ లవణాల కోసం తర్వాత పోషకాల కోసం వేరు వ్యవస్థని సమానంగా 4 పక్కల విస్తరించడం జరుగుతుంది. 4 పక్కల వేరు విస్తరించబడినట్లయితే మొక్క భూమిలో బలంగా తన వేరు వ్యవస్థను నాటుకుంటుంది. ఎటువంటి గాలి దుమారాలు వచ్చినా ఎటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులన్నా మొక్క బలంగా నిలబడగలుగుతుంది. అంతేకాకుండా ఎప్పుడైతే మొక్క యొక్క శరీరంలో సరైన బలం పుంజుకుంటుందో తన శారీరక అవసరాలు తీరిన తర్వాత మొక్క తన యొక్క పునరుత్పత్తి మీద దృష్టి పెడుతుంది. అట్లాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, ఏదైతే మొక్కలు చావు అంచులలో ఉన్న మొక్కలు ఏవైతే ఉన్నాయో చాలా వరకు ఆ మొక్కలన్నీ మనకి ఈరోజు జవజీవాలు నింపుకొని తన యొక్క పునరుత్పాదక మీద ఎక్కువగా ఆహారాన్ని వినియోగించుకొని ఒక 4-5 సంవత్సరాల తర్వాత ఏదైతే తోట కాపాడుతుంది అన్న అంచనా ఉండిందో ఆ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ ఈరోజు మనం చూస్తున్నాం మెజారిటీ మొక్కల్లో పొత్తులు పొడవటం, కాత కూడా రావడం జరిగింది. ఇది వచ్చే 1 సంవత్సరంలో వచ్చే ఏడాది ఈ సమయం నాటికి ఈ తోట మొత్తం మెజారిటీ మొక్కలలో అంటే పూర్తి మొక్కలలో పొత్తులు రావడం అండ్ ఎక్కువగా పొత్తులు అధికంగా గెలలు వేయటం, అధిక దిగుబడి సాధించే దిశగా మన పరాశర వ్యవసాయ క్షేత్రం విరాజిల్లుతుంది. అంతేకాకుండా మనం కొంత అరటిని కూడా ఇందులో అంతర పంటగా నాటడం జరిగింది. వక్క అంతర పంటగా నాటడం జరిగింది. ఇప్పుడు ఈ అరటి కూడా చాలా వరకు అరటి గెలలు వేసింది. అరటి కూడా తన యొక్క ఫలసాయాల్ని ఇవ్వడం మొదలుపెట్టింది. ఎప్పుడు కూడా మేము పరాశర చెప్పేది ఒకటే, మొక్కల మధ్య ఒక ఆరోగ్యకరమైన పోటీని ఏర్పాటు చేయటం, అనారోగ్యకరమైన పోటీని నియంత్రించడం, మొక్కలకి ఆహారం కోసం కానీ మొక్కల కోసం ఖనిజ లవణాల కోసం కానీ మొక్కల మీద రోగాలు కానీ మొక్కలకు నీటి లభ్యత కానీ మొక్కలకు సూర్యరశ్మిని కానీ ఇట్లాంటి ఒక 5 పంచసూత్రాలని మనంగిన పరిగణలోకి తీసుకొని పరిశీలనగా చేసినట్టయితే అత్యద్భుతమైన దిగుబడులని సాధించవచ్చు. ఇదంతా కూడా పూర్తిగా రసాయన రహితంగా ఎటువంటి ఎరువులు పురుగు మందులు వాడకుండా పండించిన ఒక సహజమైన ఉత్పత్తుల్ని మనం సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం. అంతేకాకుండా మన లక్ష్యమైన ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆత్మనిర్భర్ భారత్, ఆత్మాభిమాన్ భారత్, ఆరోగ్య భారత్ అనే లక్ష్యాలను చేరుకోవడం ద్వారా మన భారతదేశం యొక్క వికసిత భారత్ లక్ష్యాన్ని మనం చేరుకోవచ్చు. మీరు కానీ ఎవరికైనా ఈ పరాశర నేచురల్ ఫార్మింగ్ చేయించుకోవాలని ఉంటే మీరు మీ యొక్క వ్యవసాయ క్షేత్రాలు ఉన్నట్లయితే మా యొక్క పరాశర ఛానల్లో ఉన్న మా యొక్క ఈ లింక్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ఎవరికైనా కూడా ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏ ప్రాంతంలోనైనా పరాశర తన యొక్క కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పటికే భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, తమిళనాడు, కేరళ లాంటి ప్రాంతాల్లో పరాశర తన యొక్క కార్యక్రమాల్ని నిర్వహిస్తుంది. ఒక టెక్నికల్ అడ్వైజర్ పాత్ర నుంచి పరాశర తన సొంతగా తన యొక్క ఉనికిని బలంగా చాటుతుంది. కాబట్టి ఎవరికైనా వ్యవసాయ క్షేత్రాల అభివృద్ధి కావాలన్నా నాణ్యమైన మొక్కలు, ముఖ్యంగా మొక్క నాణ్యత గురించి అందరికీ తెలియదు కాబట్టి నాణ్యమైన మొక్కలు దిగుబడి వచ్చేంత వరకు వాటిని నాటడమే కాదు, దిగుబడి వచ్చేంత వరకు ఒక 4-5 సంవత్సరాల పాటు నాటిన చివరి మొక్క దిగుబడి వచ్చేంత వరకు పరాశర సహజ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిన విస్తరణాధికారులు కానీ సహజ వ్యవసాయ సిబ్బంది కానీ ఖచ్చితంగా మీ తోటలలోనే ఉండి అన్నిత్యం పర్యవేక్షించి పూర్తి ఫలసాయం వచ్చిన తర్వాత మీకు ఆ
తోటల్ని అప్పగించడం జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా రైతులకి నా కోరినట్టయితే ఆ ఉత్పత్తుల్ని ఉత్పత్తులుగా ఉప ఉత్పత్తులుగా మార్చి దాని యొక్క విలువ పెంపు ప్రక్రియ ద్వారా అధికమైన ఆదాయం వచ్చేటట్టు కూడా పరాశర అనేది ఒక మార్కెటింగ్ స్ట్రాటజీని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎవరికైనా సహజ వ్యవసాయం తక్కువ పెట్టుబడితోటి అధిక ఆదాయము, ఒకసారి పెట్టుబడితోటి ఒక 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళిక ఇది. ఒకసారి మాత్రమే పెట్టుబడి పెడతాం. స్వల్పకాలిక, మధ్యకాలిక, దీర్ఘకాలిక పంటల లక్ష్యంగా ఉంటుంది ఇందులో. అంతిమంగా ఒక 100 సంవత్సరాల పాటు అంటే ఒక 3 తరాలకి ఒక తరగని ఆస్తిలాగా ఈ ఫామ్ ఫీల్డ్స్ని మేము అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఇదంతా పూర్తిగా తక్కువ పెట్టుబడి, నిరంతర ఫలసాయము, నిరంతర ఆదాయము, తర్వాత విలువ ఆధారిత వ్యవసాయము. కాబట్టి మార్కెట్ యొక్క స్థిరీకరణ అనేది ఖచ్చితంగా మేము చేస్తాము. మార్కెట్ కంటే అదనంగా మేమే ప్రత్యక్షంగా ఉత్పత్తుల్ని ఉప ఉత్పత్తులుగా మార్చి అధిక ఆదాయం వచ్చేటట్టు చేసి రైతుకి వినియోగదారుడి మధ్య వారధిగా నిలబడి ఎటువంటి లాభాపేక్ష లేకుండా రైతుకి మంచి ఆదాయాన్ని, వినియోగదారుడికి మంచి ఆహారాన్ని చేకూర్చి ఆరోగ్య భారత్ అనే లక్ష్యాన్ని చేరుకోవాలని, దీర్ఘకాలిక రోగాలైన క్యాన్సర్ లాంటి మహమ్మారులని, ఈ రసాయనాల వాడకం వల్ల వచ్చిన ఇట్లాంటి మహమ్మారులను తరిమేయటం, ముఖ్యంగా మా ప్రీతమ నేత, మా రైతు బాంధవుడు, పేదల పెన్నిధి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు, 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి, రైతు బిడ్డ, స్వతహాగా రైతు అయిన శ్రీ గౌరవ రాష్ట్ర వ్యవసాయ శాఖ మాత్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి యొక్క స్ఫూర్తితో నేను ఈ పరాశర నేచురల్ ఫార్మింగ్ అనే విధానాన్ని ఇది ఆచరణలోకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వారిని నేను 2017 నుంచి చాలా దగ్గరగా పరిశీలించడం జరిగింది. మంత్రి గారు తనకి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ, ఎంత కార్యక్రమాలలో బిజీ ఉన్నప్పటికీ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పనులు ఉన్నప్పటికీ తన స్వగ్రామమైన దమ్మపేట మండలం గణుగులపల్లికి వచ్చినప్పుడు మంత్రి గారు ఖచ్చితంగా 4 గంటలకే నిద్ర లేచి తన వ్యవసాయ క్షేత్రంలోకి వెళ్ళి ప్రతి మొక్కని పలకరించి, ప్రతి వ్యక్తిని పలకరించి, ప్రతి మొక్కని పలకరించి ఆ మొక్క యొక్క యోగక్షేమాలు అంటే మొక్క ఆరోగ్యం ఎలా ఉంది, మొక్క ఎదుగుదల ఎలా ఉంది, మొక్కలో దిగుబడి ఎట్లా వస్తుంది అనే విషయాలన్నీ వారు క్షుణ్ణంగా వ్యక్తిగతంగా పరిశీలిస్తూ తగు సూచనలు సలహాలు చేస్తుంటారు. వారిచ్చిన స్ఫూర్తి మరియు భరతమాతకి ఏదైనా సేవ నా వంతుగా చేయాలనుకుంటే నా మాతృమూర్తికి, నా పుట్టిన భూమికి, నా దేశానికి, ముఖ్యంగా నా రైతన్నలకి రైతు ఆత్మహత్యల్ని నివారించాలని అనేక రకాలైన ప్రణాళికలు వేసుకున్నప్పటికీ ఎక్కడో ఒక మూలన రైతు ఆత్మహత్య అనేది జరుగుతుంది. అలాంటి పునరావృతం కాకుండా దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక పంటల ద్వారా ఆదాయం పొందటం, నిరంతర ఫలసాయం ఉండేటట్టుగా మిశ్రమ సాగు, మల్టీ క్రాపింగ్ అండ్ మల్టీ లేయరింగ్ సిస్టమ్ అనే విధానాన్ని పరాశర ఎత్తుకోవడం జరిగింది. ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం కోసం పరాశర నేచురల్ ఫార్మింగ్ మేము ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేయడం జరిగింది. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ విషయాలన్నీ ప్రజలందరికీ చేరవేయాలనేది ఒక లక్ష్యం. రెండోది సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ప్రజలకి అందియాలనేది మా యొక్క లక్ష్యం. అంతేకాకుండా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో దాన్ని ప్రజలకి అనుసంధానిస్తూ మేము ఏదైతే వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చేస్తామో మొట్టమొదటిగా మేము చేసే పని ఆ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న భూసార పరీక్షలు ముందుగా చేపిస్తాం. అది కూడా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చదువుకుంటున్న విద్యార్థులు ఏదైతే బీఎస్సీ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని స్వయంగా మేము వెళ్ళి పిలుచుకొచ్చి
వాళ్ళ ద్వారా భూసార పరీక్షలు చేయించి భూమిలో ఉన్న నత్రజని ఇతర పదార్థాల యొక్క నిష్పత్తిని తెలుసుకొని తద్వారా అందులో ఏ లోటుపాట్లు ఉన్నాయో కనుక్కుంటూ ఆ లోటుపాట్లను సరిచేస్తూ ఆ భూమిని సారవంతంగా చేయటం, తద్వారా అధిక దిగుబడి సాధించే విధంగా ఎటువంటి భూములైనా కూడా పరాశర బీడు భూముల్ని, బంజరు భూముల్ని కూడా సస్యశ్యామలం చేయడంలో పరాశర ముందుంటుంది. ఈ యొక్క పరాశర టీం ఏదైతే ఉందో చాలా నైపుణ్యం కలిగిన టీం. శాస్త్ర సాంకేతిక విధానాల్లోనూ తర్వాత సాంప్రదాయ విధానంలోనూ చాలా నైపుణ్యం కలిగిన టీం ఉంది మా దగ్గర. కాబట్టి మీరు ఎవరైనా ఈ వ్యవసాయ క్షేత్రాలు అభివృద్ధి చేసుకోదలిచిన వాళ్ళు మా పరాశర వెబ్ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎవరికైనా ఇట్లాంటి వ్యవసాయ క్షేత్రాలని అభివృద్ధి చేసుకోవాలంటే అట్లాంటి వ్యవసాయ క్షేత్రాన్ని మా చేతిలో పెట్టినట్టయితే మంచి నాణ్యమైన మొక్కలు, నాణ్యమైన ప్లాంటింగ్ కూడా వేస్తాము. మేము ప్లాంటింగ్ కోసం ముఖ్యంగా ప్లాంటింగ్కి ముందు పిట్ ట్రీట్మెంట్ చేస్తాము. అందులో వేప నూనె, వేపపిండి, వర్మీ కాంపోస్ట్ వాడతాము. మీకు ఎటువంటి రసాయనాలు, పురుగు మందులు లేకుండా మంచి వ్యవసాయ విధానాన్ని పరాశర చేపించి పెడుతుంది. ఇది పరాశర యొక్క విజయ ప్రస్థానంలో మైలురాయి లాంటిది. ఇప్పటికే ఏదైతే మొదటి అడుగు ఎక్కడైతే పడిందో అదే ప్రాంతాల్లో నుంచి మొదలుపెట్టి ఇప్పటికే ఒక 500 ఎకరాల వరకు పరాశర తన సహజ వ్యవసాయ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ 500 ఎకరాలలో ఒక్కొక్క 5-10 ఎకరాల భూమిలో ఒక కుటుంబాన్ని అక్కడ అకామిడేట్ చేస్తూ వాళ్ళకి సౌకర్యం ఇచ్చి ఆవుల షెడ్ వేయించి జీవామృతం, వర్మీ కాంపోస్ట్, వేప నూనె, వేపపిండి లాంటి పదార్థాలన్నీ వాళ్ళే స్వతహాగా తయారు చేసుకునేటట్టుగా, వాళ్ళకి ఎక్కువగా ఖర్చు రాకుండా వాళ్ళే సొంతంగా తయారు చేసుకొని వచ్చే 100 సంవత్సరాల పాటు వాళ్ళకి పెట్టుబడి అనేది లేకుండా వన్ టైం ఇన్వెస్ట్మెంట్, లైఫ్ టైం అవుట్పుట్ అనే విధానాన్ని తీసుకున్నాము. మీ అందరికీ మరొకసారి పరాశర నేచురల్ ఫార్మింగ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.